అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో ఇలాగుంది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వినుచుండెను. ఈమె అంటే మరియమ్మ గారు. ఇక్కడ మార్తా మరియ అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. అయితే మరియమ్మ ఏం చేస్తుందంటే ఆయన పాదముల యొద్ద, ఆయన అంటే యేసు పాదముల యొద్ద కూర్చొని బోధ వినుచుండెను. మనము కొన్ని చోట్ల కూర్చుంటాం, అవి మంచి స్థలాలు కాదు. తెలిసినప్పటికీ మనం అక్కడనే కూర్చుంటాం. ఎందుకంటే అపవాది మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తుంది. మనం ఎక్కడ కూర్చోవాలని బైబిల్ చెప్తుందంటే ఆయన పాదాల యొద్ద మనం కూర్చోవాలి. అప్పుడు మనకేముంది, నిత్య జీవం వస్తుంది, నా పరలోకంలో మనం ఉంటామని బైబిల్ సెలవిస్తుంది. మనము వినాలి. ఏది వింటున్నాం? కూర్చుంటున్నాం, బాగానే ఉంది. ఏమి వింటున్నాం? కీర్తన 1లో ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ మనం కూర్చోవాలి. ఎక్కడ? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి, వినాలి. ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు జీవపు మాటలు. ఆ మాటలు మనం ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు ఏమొస్తుంది? మన ఆత్మలకు నెమ్మది వస్తుంది, మన కుటుంబాల్లో సమాధానం వస్తుంది. ఇప్పుడు మనము అనేక మంది మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు. అయితే దేవుని మాట్లాడక వినడం లేదు. అంటే ప్రకటించబడుతుంది బోధ, అయితే వినడం లేదు. ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే ఆయన పాదాల దగ్గర కూర్చొని వినే అనుభవంలోకి మనం రావాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి. ఏం చెప్తున్నారు? అది మంచిది చెప్తున్నారా లేదా చెడుగా చెప్తున్నారా మనం వినాలి. మనం విన్నప్పుడే కదా అది గ్రహిస్తాము. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఒక పండు తీసుకుంటాము. ఆ పండును చూస్తానే అది తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, లేకుంటే అది ఒగురుగా ఉంటుందా అని మనం చెప్పలేం. తినాలి. దాన్ని తింటే దాని రుచి మనకు తెలుస్తుంది. అట్లాగా ఈ పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి నువ్వు ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడే దీంట్లో ఉండేటివి అన్నీ ఎప్పుడైతే మన జీవితాల్లోకి అవి మనం తీసుకుంటామో అప్పుడు మన జీవితాలు దేవునికి మనకి అన్నోని సహవాసం గలవారమే ముందుకు వెళతాం. ఈమె కూర్చొని గమ్మన లేదు, వింటాంది బోధ. ఈరోజు ఒకప్పుడు మేము అన్యులమే, దేవుడు అంటే తెలియదు. యేసు ప్రభు పాదాల దగ్గరకు నేను వచ్చినాము, ఆయన బోధ విన్నాము. ఆయన బోధ ఏమి చేసింది? పాపులుగా ఉన్న మమ్ములను పవిత్రురాలుగా చేసింది. ఈరోజు నువ్వెవరివైనా సరే, మేము దేవుడు నమ్ముకోలేదు, మాకు దేవుడు అంటే తెలియదు, ఇది తెలియకపోయినా అవసరం లేదు. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, విను. ఆయన పాదాల యొద్దకు రా. ఆయన పాదాలు అంటే ఆయన మందిరం. ఆయన మందిరంలోకి మీరు వచ్చి కూర్చొని ఆయన బోధ మీరు విన్నట్లయితే నిత్య జీవం ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మరియమ్మ గారి ద్వారా నాయన చక్కటి తండ్రి మీరు మాతో మాట్లాడినారు. ఇదిగో నాయన, అయ్యా నీ పాదంలో యొద్ద కూర్చొని నా తండ్రి నీ బోధ వింటుంది. అయ్యా వినే అనుభవం లేక నాయన ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు నడిపించాలి. అవును తండ్రి, మేము ఎక్కడెక్కడో కూర్చుంటున్నాం, ఏమేమో వింటున్నాం. అయితే తండ్రి దేవా, నీ మందిరంలో కూర్చొని నీ బోధ వినేవారిమిగా నా తండ్రి మా చెవులన్నీ మీరు తెరవమని మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. సహాయం చేయండి నాయన. ఎంతమంది అయితే ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నారో దేవా, వారి హృదయంలో ప్రభు నా తండ్రి నాయన కార్యమును మీరు జరిగించమని నీ పాదాల చింత మొరపెట్టుకుంటున్నా. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. కృప నిత్యము మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.